చెప్పి ఒక నోటీసు పంపించింది. మరి నోటీసు పంపించిన వాళ్ళు మరి నోటీసు పంపించారు, నోటీసు ఇంటి మీద అతికిచ్చింది. ఎంత ఘోరం! లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రతిపక్ష నాయకుడు ఇంటి ముగ్గట, ప్రతిపక్ష నాయుడు ఎక్కడుంటాడో తెలుసు. ఆ క్యాబినెట్లో ఉండే మంత్రులందరూ కూడా ప్రతిపక్ష నాయకుడి ఇంటికి పోయి రకరకాల పండగలకు కార్యక్రమాలకు ఇన్వైట్ చేయడం వచ్చు, ఫోటోలు దిగడం వచ్చు, సోషల్ మీడియాలో పెట్టడం వచ్చు, అధికారికంగా ఇవ్వడం వచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తున్న పోలీసులకు మాత్రం కేసీఆర్ గారి నివాసం ఉంటున్న బంజారా హిల్సే కనిపిస్తూ ఉన్నది, నందినగరే కనిపిస్తూ ఉన్నది. అక్కడ గోడకు అంటించి వచ్చిండ్రు. ఇంతకన్నా దుర్మార్గమైన కక్షపూరిత రాజకీయం ఏమన్నా ఉంటుందా? ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. నేను దాంట్లో లీగల్ పాయింట్స్ కూడా చెప్తాను, ఎందుకు నోటీస్ అంచడం తప్పని. మీరు మరి హైదరాబాద్ నగర పోలీసులు కేసీఆర్ గారు ఆ నోటీస్ తీసుకొని వారు వెంటనే ఆ నోటీసు అందిన వెంటనే వారికి సమాచారం అందిన వెంటనే వారు వెంటనే ఏం చెప్పిండ్రు? అయ్యా, నేను మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో ఉంటున్నాను, నా వయసు 65 సంవత్సరాలకు పైబడ్డది, చట్ట ప్రకారం 65 సంవత్సరాల పైబడ్డ వ్యక్తులను మీరు వాళ్ళు ఎక్కడుంటే అక్కడనే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని విచారించాలి, అంతే తప్ప మరి నేను పరిస్థితి లేదని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కక్షతోని మళ్ళీ నందినగర్ పోయి మళ్ళీ ఫేస్ చేశాను. ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష పార్టీ నాయకులు, మీ మంత్రులే పోయి వారింటికి పోయి అడ్మిటేషన్ కార్డులు ఇస్తారు, కానీ మీకు మాత్రం నందినగరే కనిపిస్తున్నది, ఈ మర్కుకు రావడానికి మీకు ఇష్టం లేదు. అంటే ఎంత కక్ష రేవంత్ రెడ్డి మనసులో ఉన్నదో, ఇలా ఎంత కక్ష, ఎంత వివక్ష మీరు చూడండి. మీరు కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసులో హైదరాబాద్ నగర పోలీసులు ఏమంటున్నారు? మా అఫీషియల్ రికార్డ్స్ ప్రకారము, మీ ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారము మీ ఇల్లు నందినగరే అడ్రస్ ఉంది కాబట్టి మేము నందినగర్లోనే పేస్ చేస్తామంటున్నారు. నేను ఇలా హైదరాబాద్ నగర పోలీసులను, ఇప్పుడున్న సిట్టు పోలీసులను ఒక 2 ప్రశ్నలు అడగాలనుకున్నాను. అయ్యా, మరి మీరు అదే నిజమైతే ఈ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారు వారి నివాసం వచ్చేసి ఎలక్షన్ అఫిడవిట్ అఫీషియల్ రికార్డ్స్ ప్రకారము వారి నివాసం వచ్చేసి 11-1-59/12 భారత్ నగరు సిద్దిపేట పట్టణంలో వారి అఫీషియల్ రికార్డు. మరి మీరు హరీష్ రావు గారికి 19/1/2026 నాడు ఇచ్చిన నోటీసులో ఏం అడ్రస్ పెట్టిండ్రు? సిట్టు చీఫ్ గారు మీరు ఏం అడ్రస్ పెట్టిండ్రు? టి హరీష్ రావు, ఎక్స్ మినిస్టర్, ఎమ్మెల్యే, సిద్దిపేట అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, రెసిడెంట్ ఆఫ్ విల్లా నెంబర్ 125 క్రిస్ టెర్మినస్ 1017 క్రిస్ విల్లా అవెన్యూ, డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, తెలంగాణ. అంటే పోలీసులకు, సిట్టు పోలీసులకు రేవంత్ రెడ్డి గారికి తెలుసు హరీష్ రావు గారు హైదరాబాద్లోనే ఉంటున్నారు అని చెప్పి హైదరాబాద్లో ఇచ్చిండు. ఆయన ఎక్కడ నివాసం ఉంటే అక్కడే పోయి నోటీస్ ఇచ్చిండు. ఇక నాకు మన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు నాకు ఒక నోటీస్ పంపించారు. ఆ నోటీసులో చూడండి, నాకు నోటీస్ పంపించిన 504 స్నేహిత హిల్స్ అపార్ట్మెంట్, పేరం చెరువు అని చెప్పి నార్సింగి అడ్రస్ ఇచ్చి, నార్సింగి అడ్రస్తో వారు నోటీస్ పంపించారు. కానీ నా ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారము నా అడ్రస్ వచ్చేసి నేను సిర్పూర్ కాగజ్ నగర్లో ఉంటున్నట్టుగా, నేను 2023 ఎలక్షన్ అఫీషియల్ రికార్డ్స్ సిర్పూర్ కాగజ్ నగర్, ఇప్పుడు సిర్పూర్ కాగజ్ నగర్లో ఉంటున్నట్టుగా చూపించారు. ఇలా రేవంత్ రెడ్డి గారు అన్నిటికన్నా మరి చూడు, అక్కడ 2 హరీష్ రావు గారికి ఇచ్చిన నోటీసులనేమో వారి అడ్రస్ వచ్చేసి సిద్దిపేటలో ఉంటుంది, వారికి ఇచ్చిందేమో హైదరాబాద్లో నానక్రామ్గూడ నివాసంలో ఇచ్చారు. మరి వారికి తెలుసు, హైదరాబాద్ నగర పోలీసులకు తెలుసు, అదేవిధంగా రేవంత్ రెడ్డికి కూడా తెలుసు హరీష్ రావు గారు హైదరాబాద్ నివాసంలో ఉంటున్నారని. అలాంటప్పుడు ఆయనకు హైదరాబాద్లో ఆయన నివాసం ఉంటున్న దగ్గర హరీష్ రావు గారికి నోటీస్ సర్వ్ చేసినప్పుడు అదే 160 సిఆర్పిసి కింద కేసీఆర్ గారు ఎక్కడైతే నివాసం ఉంటున్న ఎర్రవెల్లి గ్రామం మర్కుక్ మండలానికి ఎందుకు నోటీసు సర్వ్ చేయలేదు అనేదే మా ప్రశ్న. అంటే ఇంత కక్ష మీకు. మళ్ళీ రెండోసారి ఇచ్చి మా అఫీషియల్ రికార్డులు అంటున్నారు. మరి అఫీషియల్ రికార్డులు అయితే మరి హరీష్ రావు గారికి ఒక నోటీసు, మాకు ఒక నోటీసు, అదేవిధంగా కేసీఆర్